హాయ్ గాయ్స్, ఇందాకనే మూవీ అయితే చూసొచ్చేసాను తెలుసు కదా. ఇప్పుడు రివ్యూ అయితే చూద్దాం. ఈ తమనన్న మనుషుల్ని సంపేద్దామని ప్లాన్ చేస్తాడా ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అబ్బా నేనైతే ఆ స్పీకర్ బాక్స్ పక్కనే కూర్చొని సచ్చినాను. అస్సలకి థియేటర్ నుండి బయటకు వచ్చేంత వరకు నాకైతే సుక్కలు కనపడిచ్చినాయి నిజంగా. ఏమాత్రము ఈ తమనన్న అన్న కొంచెం నువ్వు కొంచెం తగ్గించుకున్నా సామి. మళ్ళీ ఇంత నాకైతే తలకినప్పుడు అసలు ఫోన్ కూడా పోవట్లేదు. ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ గారు మనకైతే పెట్టారు పెద్ద బాగానే ఉంది సినిమా నాకైతే. సో బేసిక్గా హర్ష గారు సిద్ధు జొన్నలగడ్డ గారి కాంబినేషన్, వాళ్ళిద్దరి బాండింగ్ ఫ్రెండ్షిప్ అది బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ట్రై చేశారు కానీ అక్కడ నాకేం పెద్దగా అయితే అనిపించట్లేదు. అంటే అంత నవ్వుకోలేదు భయ్య కామెడీ. కానీ మరి సెకండ్ హాఫ్లో కామెడీ ఉందా అంటే మనకి అన్నపూర్ణమ్మ గారు వస్తారు, అక్కడ కామెడీ బాగా జనరేట్ అయ్యిద్ది. అండ్ దానికంటే ముందు ఇంకొక చిన్న కామెడీ ఉంటుంది, అక్కడ బాగా నవ్వుకున్నాను నేను. అదంతా నాకు బాగా అనిపించింది. అలాగే ఒక సాంగ్ ఉంటుంది భయ, ఏ నచ్చేస్తుందే నచ్చేస్తుందే నీతో బండే ప్రతి క్షణమే మల్లిక వంగ. ఆ పాట అయితే నాకు అయితే బాగా అయితే నచ్చింది. ఇంకా చాలా పాటలు అయితే ఉన్నాయి కానీ అంతగా అవైతే నాకు ఎక్కలేదు భయ్య పాటలు అయితే. ఇదొక్క పాట మాత్రం బాగుంది, తమనన్నకి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. అన్నట్టు డైరెక్టర్ గారి పేరు చెప్పడం మర్చిపోయాను. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి నీరజ కోన. ఈమెది కొత్త సినిమా అనమాట, కొత్తగా డైరెక్ట్ చేశారు. చాలా మంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు తీసే సినిమాలు ఎలా ఉంటాయంటే సీరియల్లో తీస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం బాగుంది, మూవీ నరేషన్ చాలా బాగుంది. మనకి స్టార్టింగ్ లోనే రాశి ఖన్నా గారితో ఒక చిన్న మ్యాట్రిమోనీలో పెళ్లి చూపుల్లో మీటప్ అయితే ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం అది ఇంత బాగా నచ్చింది, నాకు అది బాగా అనిపించింది. ఇంకా శ్రీనిధి గారు వస్తారు భయ్య. ఈమె వచ్చినప్పటి నుంచే అసలు మూవీ అనేది ఇంకా కాస్త ముందుకు వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ గురించి తెలుసుకోవడమే ఉంటది, ఇంకా మనం రొటీన్ గా చూస్తూనే ఉంటాం ఈ లవ్ స్టోరీ మూవీలన్నీ. ఒక సైడ్ ఏమో రాశి ఖన్నా గారి లవ్ స్టోరీ, ఒక సైడ్ ఏమో మనకి శ్రీనిధి గారి లవ్ స్టోరీ చూపించుకుంటూ మూవీ అయితే వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. అలాగే ఈ సినిమాలో విలన్స్ ఉండరు, ఫైటింగ్స్ కూడా అయితే ఏమీ ఉండవు. ఇంకా రాశి ఖన్నాకి ఇంకా సిద్ధు గారికి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికి అయితే పిల్లలు అయితే పుట్టరు. పిల్లలు పుట్టక వాళ్ళు పడుతున్న బాధతో ఆ రాశి ఖన్నా గారు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ మనకి శ్రీనిధి గారి ఎంట్రీ వస్తుంది. ఆమెమో ఒక డాక్టర్ అనమాట. సో పిల్లలు కనలేని వాళ్ళకి ఎలా పిల్లలు కనొచ్చు అని అయితే చూపిస్తూ ఉంటుంది. అదే స్పామ్ డొనేటర్తో ఎగ్గుతో మనం ఇంకొక అమ్మాయి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళతో పిల్లలు కనొచ్చు కదా, సేమ్ అనమాట ఇందులో అయితే పెట్టేశారు. ఇందులో ఎవరికంటే మన శ్రీనిధి క్యారెక్టరే ఒప్పేసుకుంటుంది, ఎందుకంటే తన ఎక్స్ లవర్ కాబట్టి. సో ఆమెని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో అయితే పెట్టుకుంటారు అనమాట, సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆమెకి పెట్టే బిడ్డ వీళ్ళదే కాబట్టి. సో 9 months వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ 9 months వీళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వీళ్ళిద్దరు లవర్స్. ఇప్పుడు రాశి ఖన్నా గారితో పెళ్ళి ఉంటుంది, శ్రీనిధి ఏమో లవరు. సో వీళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు అనేది మూవీ అనమాట. సో ఫస్ట్ హాఫ్లో అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేళ్ళకి అదంతా నిజాలన్నీ మాట్లాడేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఈ మూవీలో మనం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ మూవీలో మన సిద్ధు భయ్య చాలా ఎమోషనల్గా ఉంటాడు భయ్య. ఎందుకంటే తను ఒక అనాథ అనమాట. అతనికి పిల్లలు కావాలి, ఒక పెద్ద ఫ్యామిలీ కావాలనేది అతని డ్రీమ్ అనమాట. ఇంకా లాస్ట్ మూవీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అక్కడ చాలా అంటే చాలా ఎమోషనల్ వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా రొటీన్ సినిమాలో మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం, సినిమా ఎండింగ్లో చాలా అంటే చాలా ఎమోషనల్గా ఏదో ఒకటి సెట్ అవ్వాలి కాబట్టి అక్కడ పర్లేదు, బాగానే కనెక్ట్ అయింది భయ్య నాకైతే. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే పర్లేదు, మూవీ అయితే బాగానే ఉంటుంది. సో అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ సీన్స్ అయితే ఉంటాయి. సో కొంచెం చిన్నపిల్లలకి అయితే కొంచెం దూరంగానే పెట్టచ్చు, అండ్ పెద్దలైతే ఎవరైనా వెళ్ళొచ్చు, మూవీ అయితే చూడొచ్చు. సో ఎక్కువ కామెడీ ఎక్స్పెక్టేషన్ అయితే అంతేం లేదు, పర్లేదు యావరేజ్. సో మూవీకి రేటింగ్ ఎంత అంటే నేనైతే 2.8 అయితే ఇస్తాను భయ్య. ఇంక అంతే ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ. సో ఇదనమాట. సో ఎలా అనిపించింది మూవీ రివ్యూ అనేది మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు రాబోయే మూవీస్ని అలాగనే చిన్న మూవీస్ పెద్ద మూవీస్ అన్నిటిని రివ్యూ చేద్దాం మనము.